ఒక కప్పు రేషన్ బియ్యం తోటి పువ్వు లాంటి వడియాలు ఏ విధంగా తయారు చేసుకోవాలి చూద్దాం. ఒక కప్పు రేషన్ బియ్యం, పావు కప్పు సగ్గు బియ్యం తీసుకోండి. గిన్నెలో వేసి 2 సార్లు శుభ్రంగా కడుక్కొనేసి నీటిని పోసి ఓవర్ నైట్ నానబెట్టుకోండి. నానిన బియ్యం, సగ్గు బియ్యాన్ని మిక్సీ జార్ లోకి వేసుకుని దోశ పిండిలాగా పట్టుకోండి. ఒక కప్పు నీటిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఒక కప్పు నీటిని యాడ్ చేసుకుంటూ బ్యాటర్ ను మనం సిద్ధం చేసుకుంటే ఇలా తయారవుతుంది. ఒక కప్పు బియ్యానికి 3 కప్పుల నీటిని తీసుకోండి. సగ్గు బియ్యానికి కూడా 3 కప్పుల నీటిని తీసుకోవాలి. మొత్తం 4 కప్పుల నీళ్లు తీసుకోండి. పావు కప్పు ఎక్కువ నీటిని తీసుకున్నా సరిపడినంత సాల్ట్ ను యాడ్ చేసుకుని నీళ్లు బాగా రోలింగ్ బాయిల్ మిక్సీ పట్టుకున్న బ్యాటర్ ను వేసి ఉండలు ఏమీ లేకుండా మిక్స్ చేసుకుంటూ 15 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే మనకు పిండి ఈ విధంగా తయారవుతుంది. పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులను యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ వడియాలు వేడి చల్లారాకనే పెట్టుకోవాలి. గిన్నెలో నీటిని తీసుకుని చేతికి తడి చేసుకుంటూ ఇలా చిన్న ముద్దలాగా ఇలా పెట్టుకోవడం టైం టేకింగ్ ప్రాసెస్ అనుకుంటే పైపింగ్ బ్యాగ్ కానీ లేకపోతే పాల ప్యాకెట్ ను కానీ కట్ చేసి పిండి మొత్తాన్ని దాంట్లో ఇలా పెట్టుకోండి. చాలా త్వరగా అయిపోతాయి. ఎండాక ఎలా ఉన్నాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వడియాలను ఎండలో కానీ ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు.